వాక్యం అంటే ఆ ఊర్లో వాళ్ళు చివరికి పక్షులకి వెళ్ళి వాక్యం చెబుతుంటే అవి చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. ఎప్పుడైతే వాక్యం చెప్పడం అయిపోయిందో అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఆకాశంలోకి అలాగ ఎగిరికోకుండా ఆకాశంలోకి ఎగిరికుంటా వెళ్ళిపోయి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. చూడండి, పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, పక్షులు దేవుని యొక్క వాక్యం వింటున్నాయి. మరి మానవుడు వింటున్నాడా? వినడం లేదు, గర్వం. నిన్న ఒక రోజు వైజాగ్లో దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఒక దేవుని సేవకులు నా ఇంతటి వ్యక్తి పత్రికలు ఇస్తున్నాడు. ఒక ముసలాయన 70-80 సంవత్సరాల ముసలాయన షర్ట్ పట్టుకొని కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇక కరపత్రికలు ఇస్తున్నాడు, దేవుని పత్రికలు ఇస్తున్నాడు. ఏమండి, యేసుప్రభు కోటాలు ఉన్నాయి, రండి నేను ఆహ్వానిస్తా ఉంటే నువ్వెవడురా మాకు యేసుప్రభు గురించి చెప్తావని భయంకరంగా కొడుతున్నాడు. తిరిగి ఆయన కొడితే ఆ ముసలుడు పడిపోతాడు.